Next topic in coal and petroleum is another important fuel, that is natural gas. Natural gas. Another important fuel this is. So petrol, diesel, one means natural gas is another important one. So natural gas is found trapped between the impervious rocks, sometimes along with petroleum and sometimes without petroleum. సో ఇది ఎక్కడ ఇంపీరియస్ రాక్స్లో మనకి కనపడడం ఎక్కడ వస్తుంది అని చెప్తున్నాడు, అర్త్లో ఇంపీరియస్ రాక్స్లో. ఇంపీరియస్ రాక్స్లో ఒక్కొక్కసారి విత్ పెట్రోలియం, ఒక్కొక్కసారి వితౌట్ పెట్రోలియం. పెట్రోలియం ప్రోడక్ట్స్తో వస్తుంది, లేకుంటే ఒక్కొక్కసారి వితౌట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా. Previously, this gas was allowed to escape or even burnt while pumping out the petroleum. పెట్రోలియం ప్రొడక్ట్స్ను పంపింగ్ చేసేటప్పుడు ఈ గ్యాస్ను బర్న్ చేయడం కానీ లేకుంటే ఎస్కేప్ చేయడం కానీ, అంటే అవసరం లేని దానిగా యూజ్ చేయకుండా పక్కన అన్యూజబుల్గా పంపించే వాళ్ళని చెప్తున్నారు. Now the natural gas is treated as equally precious because it is safer for the environment. సో ఒక ప్రీషియస్ అంటే ఒక ఇంపార్టెంట్ దానిలాగానే ట్రీట్ చేయడం జరుగుతుంది న్యాచురల్ గ్యాస్ కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సేఫర్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి చాలా సేఫ్ అయినటువంటిది న్యాచురల్ గ్యాస్, ఎన్విరాన్మెంట్కి చాలా సేఫ్ అయినటువంటిది. సో న్యాచురల్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ అండర్ ద హై ప్రెషర్ యాజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో స్టోర్ చేస్తారు, హై కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. Explanation for the more petroleum and natural gas going on under the exploration for the more petroleum and natural gases are going on under the supervision of ONGC, Oil and Natural Gas Corporation. వీళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు అండర్ ఓఎన్జీసీ అంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యొక్క సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ తీసేటువంటిది త్రూఅవుట్ ద ఇండియా మొత్తంలో. In India, gas fields have been discovered in Tripura, Mumbai, Krishna, Godavari Delta and Jaisalmer. ఈ ప్లేసెస్లో గ్యాసెస్ అనేటువంటివి ఫీల్డ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. గ్యాస్ ఫీల్డ్స్ కృష్ణా, గోదావరి డెల్టా ఇన్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అవి, త్రిపురలో ఉంది, ఇండియా వైడ్ చూస్తే ముంబైలో కూడా ఉంది. సో వాట్ ఆర్ ద అదర్ యూజెస్ ఆఫ్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్? మోస్ట్ ఆఫ్ అస్ థింక్ దట్ పెట్రోలియం ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్. చాలామంది మనం ఏం ఆలోచిస్తాం, పెట్రోల్ అనేది ఫ్యూయల్ యొక్క సోర్స్ అని, ఫ్యూయల్గా సోర్స్ అనుకుంటున్నాం పెట్రోలియం అనేది. బట్ అడ్వాన్సెస్ ఇన్ అవర్ సరౌండింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేరియస్ కెమికల్ ప్రాసెస్ హ్యాస్ లెడ్ టు యూజ్ ద బోత్ ఆఫ్ ద కోల్ అండ్ పెట్రోలియం యాజ్ ఎ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ద వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో అడ్వాన్సింగ్ అండర్స్టాండింగ్ ద వేరియస్ కెమికల్ ప్రాసెస్, వేరియస్ కెమికల్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటే కనుక నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి తయారవుతున్నాయి. వైడ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. సో పెట్రోలియం ఈజ్ ఎ కాంప్లెక్స్ మిక్చర్. పెట్రోలియం ఈజ్ ఎ కాంప్లెక్స్, ఇట్ ఈస్ సపరేటెడ్ ఇంటూ వేరియస్ కాంపోనెంట్స్ బై ఎ సపరేషన్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. పెట్రోలియం అనేది సపరేట్ చేస్తూ ఉంటుంది, దీంట్లో చాలా ఉన్నటువంటివి పెట్రోలియంలో, దీన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేస్తారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్ ద్వారా సపరేట్ చేస్తాం. We can see the various products which are now being obtained from the petroleum. Initially, the separation of techniques available were not advanced and could separate only few components from the petroleum mixture. ఇంతకుముందు టెక్నాలజీస్ అనేది ఇంప్రూవ్ కాలేదు కాబట్టి అప్పుడు చాలా తక్కువ కాంపోనెంట్స్ మాత్రమే మనం తయారు చేసుకోగలుగుతాం పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి. బట్ నా అలా కాదు, ఇప్పుడు చాలా టెక్నిక్స్ పెరిగినాయి కాబట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి నంబర్ ఆఫ్ వెరైటీ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి పెట్రోలియం మిక్చర్ నుంచి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రాక్షన్స్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద పెట్రోలియం వాజ్ కిరోసిన్. ఫస్ట్ సపరేట్ చేసేది ఏది అని చెప్తున్నాడు అంటే కిరోసిన్ సపరేట్ చేసేస్తారు, విచ్ వాజ్ ఫౌండ్ టు బెటర్ ఫ్యూయల్ దట్ ద పెట్రోలియం. పెట్రోలియంలో బెటర్ ఫ్యూయల్ ఏదని చెప్పవచ్చు అంటే కిరోసిన్, అందుకోసం అది ఫస్ట్. వీ కెన్ సపరేట్ మెనీ మోర్ కాంపోనెంట్స్ ఫ్యూయల్ గ్యాస్. ఫస్ట్ సపరేట్ చేసేది మాత్రమే కిరోసిన్.
ఆ తర్వాతనే ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటివి, దీని తర్వాతనే ఫ్యూయల్ గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సో ఎక్సెట్రా ఇవన్నీ రావచ్చు. ఆర్ ఆల్ అబ్టైన్ ఫ్రమ్ ద పెట్రోలియం మిక్స్. దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం ఆర్ దెన్ యూజ్డ్ టు అబ్టైన్ అదర్ ప్రొడక్ట్స్. సో వీటి ద్వారా ఇంకా అదర్ ప్రొడక్ట్స్ కూడా తయారవుతున్నాయి. యూజెస్ ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం యూ కెన్ సీ ఇన్ దట్ పిక్చర్ ఆల్సో. సో దెర్ ఈజ్ రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం ఇస్ దేర్. బిలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో చేస్తే కనుక ఫ్యూయల్ గ్యాస్ వస్తుంది, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ ఫర్టిలైజర్, సింథటిక్ రబ్బర్, ఇవన్నీ బిలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో టెంపరేచర్ చేసినప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేటివి వచ్చేటువంటివి. 70 డిగ్రీస్లో చేస్తే కనుక కెమికల్స్ తయారు చేయడానికి టు మేక్ ద కెమికల్స్, షూ పాలిష్ వస్తుంది అండ్ క్లీనింగ్ సొల్యూషన్ ఆల్సో, క్లీనింగ్ సొల్యూషన్స్. అదే 120 డిగ్రీస్లో చేస్తే కనుక పెట్రోల్, డ్రై క్లీనింగ్ ఫ్లూయిడ్స్, హెల్త్ టార్చ్, హీటింగ్ టార్చ్లు, సో ఇవన్నీ తయారు. అది 120 డిగ్రీ సెంటిగ్రేడ్లో చూస్తే, అక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు 120 డిగ్రీ సెంటిగ్రేడ్లో చూస్తే కనుక అలా. నెక్స్ట్ 170లో చూస్తే కనుక కిరోసిన్ ఆయిల్, విక్ స్టవ్స్, ల్యాంటర్న్ యూజ్ చేసేటువంటి. సో 270లో చూస్తే డీజిల్ ఆయిల్, డీజిల్ జనరేటర్స్, డీజిల్ ఇంజిన్ వాటర్. అదే 400 డిగ్రీ సెంటిగ్రేడ్లో చూస్తే కనుక లూబ్రికేటింగ్ ఆయిల్ జనరేటర్. సో ఇవన్నీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. 600 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి ఫ్యూయల్ ఆయిల్, ఇండస్ట్రియల్ బాయిలర్. సో రెసిడ్యూలో నుంచి ఆస్పాల్ట్ తయారవుతుంది. ఆస్పాల్ట్ నుంచి మనం పెయింట్స్, మేకింగ్ రోడ్స్, తార్ రోడ్డు తయారు చేసేటువంటి దాంట్లో తార్ ఉంటాం చూడండి, అది కూడా తయారు చేసుకోవచ్చు ఆస్పాల్ట్ నుంచి. సో ఆస్పాల్ట్ నుంచి పారాఫిన్ వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. ఆ పారాఫిన్ వ్యాక్సిన్ నుంచి మళ్ళీ ఆయింట్మెంట్స్, ఫేస్ క్రీమ్స్, గ్రీజ్, మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్, వాష్ పేపర్, వ్యాజిలిన్ ఎక్సెట్రా ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ maximum 50 to 60% we are using from this only products only. So which are using also. Next, identifying the various uses of the petroleum. Petroleum ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, పెట్రోల్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, యాజ్ ఏ ఆటోమొబైల్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. ఫ్యూయల్ ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారు, కిరోసిన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారు, డీజిల్ ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారు. పారాఫిన్ వ్యాక్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క దానికి పర్పస్ కోసం ఒక్కొక్కటి యూజ్ చేస్తుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ కోల్, కోక్ అండ్ కోల్ తార్. లెట్ us see next.